ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. పలికెడిది భాగవతమట పలికించడివాడు రామభద్రుండట, నీ పలికిన భవహరమగునట పలికెద వేరుండుగాధ పలుకగనేలా. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. జై శ్రీరామ్. మిత్రులారా, ఇవాళ మా మిత్రుల యొక్క కుమారుడు ఆయన మాట్లాడాడు. ఆయన ఏమన్నాడంటే, విజయ నాగ్ ఇక్కడే ఉంటాడు, మన కొండాపూర్లో ఉంటాడు, మా వెంకట్రామ గారి కుమారుడు. ఆయన అన్నాడు, భాగవతం చాలా బాగుందండి, ఇప్పుడిప్పుడే నేను చదువుతాను దశమస్కంధము అని. భాగవతంలో బాగుండదంటే ఏముంటుంది కనుక, అనుభూతి, చక్కని విలక్షణమైనటువంటి పోతన గారి శైలి. మనం గత వీడియోలో ఏమనుకున్నామంటే, సత్యభామ కృష్ణుల మధ్య ఉండే సరస సంభాషణం, నేను కూడా యుద్ధానికి వస్తాను, నాకేం భయం లేదు, ఆయన భయపెడుతూ అట్లా కాదు ఇట్లా కాదు మామూలు మాట్లాడుకుంటున్నావా, రాక్షసులతో వ్యవహారం ఇది, భయంకర యుద్ధాలు జరుగుతుంటాయని చెబితే, నీ బాహువులు అండ ఉండగా నాకేంటి భయము అంటుంది ఆమె. ఆ క్రమంలో ఆమె నిన్నేమని చెప్పి, దానములైననేమి మరి దైత్య సమూహములైననేమి నీ మానిద బాహుదుర్గముల మాటుననుండగా ఏమి శంక. వాట్ ఈస్ ది ఫియర్? వాట్ ఈస్ వెరీ ఫియర్ ఫర్ మీ వెన్ ఐఎమ్ స్టాండింగ్ బిహైండ్ యూ, విల్ టేక్ కేర్ ఆఫ్ మీ అంటున్నామే. అయితే అప్పుడు ఆ వీరనారి సత్యభామని అనురాగంతో చెబుతూ ఆయన ఏమన్నాడు, గరుత్మంతుడు అద్రోహించాడు, సరే కానివని చెప్పి, శుంభద్రాజ బింబోపరిస్థల సంపోదమేఘమో అన్నట్లు గరుడారూఢుడై సత్యభామతో సంభాషిస్తూ ఉన్నాడు కృష్ణుడు నాట. ఎట్లా ఉన్నాడంటే, భర్త యుద్ధానికి సన్నద్ధమవుతున్నటువంటి సమయంలో నరకాసురుని ఏమాత్రం కలవరపడకుండా కేశపాశం ముడివేసి నడుం బిగించి లేచి నిల్చుందుట ఈ వీరనారి సత్యభామ సాత్రాజితి. ఎట్లా ఉందిటామె అంటే, ఈజ్ ఆల్సో ప్రిపేర్డ్ ఫర్ ఫుల్ స్కేల్ వార్ విత్ నరకాసుర. వేణింజొల్లెము వెట్టి సంఘటిత నీవీ బంధయై భూషణ శ్రేణిందాజ ముఖేంద మండల మరీజీ జాలముల్ పర్వగా పాణింబయ్యత చక్కగా తురిమి శుంభద్వీర సంభ్రంభయై ఏ నీలోచనలేచ నిల్చతన ప్రాణేశాగ్రభాగంబునన్. పాణింబయ్యత చక్కదురిమి అనే పదగుంఫన లోక పరిశీలన దృష్టి ఎంత నిశ్చితంగా ఉందో చెప్తున్నామే. సమర్థుడైనటువంటి వాళ్ళు యుద్ధానికి పోతూ ఉంటే పక్క అమ్మగారు బయలుదేరితే ఎట్లా ఉంటుంది అని. ఆ సందర్భంలో ఒక అద్భుతమైన విషయం చెప్పారు పోతన్న గారు. ఎట్లా ఉంది, హౌ షీ ఈజ్ ఫేసింగ్ ది ఎనిమీ నరకాసుర అంటే, పరుజూచున్వరుజూచు వంప అలరింపన్ రోష రాగోదయా విరత భ్రూకుటి మందహాసములతో వీరంబు శృంగారమున్. ఓ పక్కేమో నరకాసురుని చూస్తుంది, చూసావా అంటూ పక్కనే ఉన్న కృష్ణుడిని చూస్తూ ఉంది ఆమె. పరుజూచున్వరుజూచు నొంప నలరింపన్ రోష రాగోదయా విరత భ్రూకుటి మందహాసములతో వీరంబు శృంగారమున్. సరగం కన్నుల కెంపు సొంపు పరగన్ జండ్రాస్య సందోహమున్. సరసాలోక సమూహమున్ నిరపుతున్ చంద్రాస్య హేలాగతిన్. నరకాసుని చూస్తూ నరకుడిని చూస్తూ ఒక పక్క, నాథుడిని చూస్తుంది. అయితే ఆ చూపులో తేడా ఉంది. శత్రువును చూచేటటువంటి చూపు భయపెట్టేట్టుగా ఉంటుంది. పరుడిపైన శత్రువు పైన రోషం, విరత భ్రూగుటి, వీరం, కెంపు, చండాస సందోహం ప్రదర్శిస్తుంది. ఇక వరుడి పైన చూస్తున్నప్పుడు రాసిక్యం, రాగోదయం, మందహాసం, శృంగారం, సొంపు, సరసాలోకం వీటిని ప్రదర్శిస్తూ ఉంది. ఒకే సమయంలో నరకుడిని చూస్తుంది, ఇటుపక్క తిరిగి వరుణ్ణి, తన భర్తని కృష్ణుడిని చూస్తూ ఉంది.
పూర్తిగా పరస్పర విరుద్ధమైనటువంటి అంశాలను మేళవించి రసాయనంగా సాగిస్తాడు పోతన్న గారు ఆ పద్యాల్లో. హరిదూతు హరిదూతు నాచన సోమన్న గారి కావ్యంలో ఆ పద్యం ఉంది. ఎంతగా అందగిస్తుంది చూడండి ఎట్లా ఉందో. అది హరిదూతు హరిదూతు హరిదూతు. హరి అంటే శత్రువు, నరకాసురుడు. హరి అంటే కృష్ణుడు. అట్లా అద్భుతమైన. అట్లాగే ఇంకా ఉంటుంది. జ్వవల్లీ ధని గర్జనంబుగా సురలు సారంగ యూధంబుగా నావిల్లిన్ దశరాసనంబుగ సరోజాక్షండు మేఘంబుగా తా విద్యుల్లత భంగి నింది సురజీ దావాగ్ని మగ్నంబుగా ప్రాభుట్కాలము శేష బాణజయ మంభశ్రీకర శ్రేణిగాన్. నారీధ్వని అంటే వీళ్ళు ఎక్కువ పెడుతుంటే వచ్చేటువంటి ధ్వని. ఆ నారీధ్వని అనేది ఉరుములతోటి, దేవతలు అనేటటువంటి చారక పక్షుల సమూహంతో, విల్లు అనే ఇంద్రధనుస్సుతోటి, కృష్ణుడు అనేటువంటి నీలమేఘంతో, సత్యభామ అనే మెరుపు తీగతోటి, రాక్షసులు అనే దావాగ్నితోటి, శరవర్షం శర పరంపర అనే వర్షధారతోటి ఆ సమర సమయం వర్షా సమయంగా మారిపోయింది అంటాడు పోతన్న గారు. సరే, సత్యభామ యొక్క ముఖార విందం, సత్యవదనం హరికి అంటే కృష్ణుడికి రాగేంద్ర బింబంగా ఉందిట, శత్రువుకి రవిబింబంగా ఉందిట. రాగేంద్రుడి చంద్రుడు కదా, అంటే ఆయన చూస్తుంటేనేమన్నా అందగత్తలాగా ఉంది, వాడు చూస్తుంటే రవిబింబంలాగా ఉంది, భయంకరమైన మధ్యాహ్నం వేళ ఉండే సూర్యుడిలాగా ఉంది. సత్య చేలాంచలం హరికి కందర్పకేతు అయితే అది నరకుడికి హరికి ఘన ధూమకేతువుగా దర్శనమిచ్చిందిట. సత్య ధనుస్సు హరికి భావదు పరిధిగా ఉంటే శత్రుడైనటువంటి నరకుడికి ప్రళయార్క పరిధిగా ప్రత్యక్షమైందిట. సత్య సందర్శనం హరికి అమృత ప్రవాహంగా ఉంటే హరికి అనల సందోహంగా ఉంది, యజ్ఞవర్షంగా కనిపిస్తోంది. సత్యభామ బాణ వృష్టి హరికి హర్షం కలిగిస్తూ ఉంటే హరికి మహారోషదాయంగా ఉందిట. శృంగార వీర రసాల సరస సమన్వయం ఎంత అద్భుతంగా చెప్పండి. ఆచార్య క్షేమేంద్రుడు చెప్పిన ఒక రస సౌకర్య సంకరోచిత్యానికి ఇచ్చిన పతాక ఒక పద్యం ఉంది. ఎట్లా ఉంది అంటే రాగేంద్ర బింబమై రవిబింబమై ఎప్పు నీరజాక్షణ నెమ్మగంబు కందర్పకేతువై ఘనధూమకేతువై అలరుపోడి జలాంజలంబు భావజు పరిధయై ప్రణయార్క పరిధయై మరియునా కృష్ణమై మెలత చాపం అమృత ప్రవాహమై అనల సందోహమై తనరారునింది సందర్శనంబు హర్షదాయి మహారోషదాయి పరుగు ముద్దురాలి బాణవృష్టి పరుగు ముద్దురాలి ప్రాణవృష్టి హరికి నరికి తూడనందంద హరికి నరికి తూడన సందంద శృంగార వీరరసములల్లి విస్తరిల్లా. మాటల్లో ఒక మిరిపి పెట్టి సాధించడం పోతన్న గారికి సరిపోయింది. సరే, ఇట్లా ఉంటే విశేషం కూడా ఉంది. ఏమిటి? లేమా ధనుజల గెలవగలేమా నీవెల కడకి లేచితివి ఇటురాలే మానవేనిన్ లేమా విల్లందుకునుము లీలంగేలన్. అట్లాగే కొమ్మాదానవనాథుని కొమ్మ హవమునకు తొలగి గురు విజయము గై కొమ్మ మెచ్చిది నిత్యదన్ కొమ్మ ఆభరణములు నీవు కోరిన వెళ్ళన్. ఇట్లా నడుస్తుంది పోతన్న గారి యొక్క పద్యాలు. దాంట్లో ఇక కృష్ణుడిని సందర్శించే సమయంలో పాండవులు ప్రాణంబున్ గణన ఇంద్రియంబుల భంగి ఉన్నారు. అప్పుడు నాగ్నజితి స్వయంవర సందర్భంలో అడ్డంగా వచ్చినటువంటి శత్రువుని అర్జునుడు శశకంబుల సింహము చంపుకైబడి చంపినాడు అన్నప్పుడు
బాణాసురుడి బారి నుండి అనిరుద్ధుడిని కాపాడడానికి యాదవ సైన్యాలు కృష్ణుడి వెంట భగీరథ వెనక పోతున్నటువంటి గంగలాగా వస్తున్నాడు అన్నప్పుడు కానీ వాసుదేవుడి యొక్క సుదర్శన చక్రం దానివల్ల ఈ పౌండ్రకుడు వాసుదేవుడు ఎట్లా వాడు నేల కూల్చినప్పుడు ఎంత అద్భుతంగా పద్యాలు చెప్పాడు. నరకాసురుడు చెరసాలలో దుఃఖంతో ఉన్నటువంటి ఎంతోమంది స్త్రీలు 16,000 మంది ఉన్నారట. వాళ్ళని కృష్ణుడు చెర విడిపించాడు నరకాసుర వధ అయిన తర్వాత. అప్పుడు ఆ కృష్ణుడి యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని చూచి ఆ స్త్రీలంతా కూడా పులకిత గాత్రులైపోయినారట. ఆ దాక్షాన్మన్మథ మన్మథ అంటారు. అసలు మన్మధుడికే మన్మధుడిపై అనుభవం అంటే మన్మధుడికే మతిభ్రమణం కలిగించే చక్కదనం కృష్ణ పరమాత్మది. అప్పుడు అలా ఎంత పొలగించిపోయినారు ఆ స్త్రీలు అంటే వాడు ఆ స్త్రీల మాట చెప్తున్నాడు. వనజాక్షి నే గన్క వైజయంతికనైన కది ప్రేణిత కదా కంఠమందు. వనజాక్షి నీ కనుక వైజంతికనైన కరిచి వేలు కదా కంఠమందు. బింబోష్టి నే గనక పీతాంబరమునైన మెరసి ఉంటుంది కదా మేను నిండ. కన్నయ్య నీ గనక కౌస్తుభమణినైన నొప్పు చూపుదు కదా ఉరమునందు. బాలిక నీ గనక పాంచజన్యమునైన మనసి చొక్కుదు కదా మోవిగ్రోలి. పద్మగంధి నేను బరగదామమైన చిత్ర రుచులనందు శిరమునందు. అనుచు పెక్కుగదుల నాడిరి కన్యలు గములు గట్టి గరుడ గమును చూచి. ఆ కృష్ణుని చూచి ఆ విడుదలైనటువంటి 16,000 కాంతులు కూడా నేనే కనుక ఆయన కిరీటం అయితే నెమలి అయితే పాంచజన్యం అయితే ఎంత బాగుండేది అని మురిసిపోయినారు వాళ్ళంతా కూడా. జాగ్రత్తగా పరిశీలిస్తే పోతన గారు అన్నీ ఎట్లాగే ఉంటాయి. అట్లాగే ఒకటి లోకకంటకుడైనటువంటి వాడు ఎవడైనా సరే కన్న కొడుకైనా సరే కనికరించకుండా సంహరిస్తాను అనేది శ్రీకృష్ణుడి యొక్క తత్వం, భగవతత్వం. రెండవది నరకుడు చెరపట్టినట్టు కన్యలందరినీ కూడా తానే వివాహం చేసుకొని వారి సంఘంలో ఒక గౌరవప్రద స్థానాన్ని కల్పించినటువంటి మాధవుడి యొక్క పాత్ర మహోదారం ఔన్నతమైనటువంటిది. అట్లాగే ఎన్నో పద్యాలు ఉన్నాయి ఈ దశమ స్కంధంలో. చదివిన కొలది కొత్త రుచులు పుడుతూ ఉంటాయి, గొప్ప తెప్పలుగా ఉంటాయి. ఏ పద్యం పట్టుకున్నా కూడా మన పూర్వకాలంలో మనం చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మన వాళ్ళ పక్కలో పెట్టుకొని ఈ పద్యాలు చదువుతూ ఉండేవాళ్ళు. పైగా మనం చదువుకునేటప్పుడు ఎస్ఎస్ఎల్సి మెట్రికులేషన్ చదువుకునేటప్పుడు మన గ్రంథాల్లో కూడా మన టెక్స్ట్ పుస్తకాల్లో కూడా భాగవతంలో ఉండే కొన్ని పద్యాలు కొన్ని ఘట్టాలు మనం చెప్పేవాళ్ళు. ఈవేళ మొత్తం కూడా పోయినాయి. భగవద్ అనుగ్రహం వల్ల మళ్ళా అలాంటి మంచి కాలం వస్తే మన జాతీయత, మన సంస్కృతి, మన సాహిత్యం, మన వాంగ్మయం మళ్ళీ ఇంకోసారి వికసిస్తుంది అని భావిద్దాం. జై శ్రీరామ్. నీ పాదకమల సేవయు నీ పాదార్చకులతోడి నెయ్యమను నితాంతాపారభూత దయ్యను తాపసమందార నాకు దయసేయగదే.